great privilege to be here and share this stage with this wonderful talent. And Nagarjuna Garto, sharing this movement itself is an overwhelming experience, and really thankful. అక్కినేని ఫ్యాన్స్ ఈ సీజన్ మొదటి పండగ మీదే శైలజారెడ్డి గారు అల్లుడు గన్ షాట్. థ్యాంక్ యూ. ముందుగా నిర్మాతలు రాధాకృష్ణ గారు, పిడి ప్రసాద్ గారు, వంశీ, బ్యూటిఫుల్ పాత్ర, ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్లో చేశాను. నాకు చాలా మంచి పేరు తెచ్చింది, ఒక ఈ సంస్థతో అనుబంధాన్ని ఏర్పరిచింది. మరొక్కసారి ఏబిసి సెంటర్లో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే. ప్రజలు ఆవురు మన ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ టు స్టార్ట్ టు ఫినిష్. ప్రతి క్యారెక్టర్ శైలజ దగ్గర నుంచి, అదే మా ఆవిడే సినిమాలో, మన హీరో నుంచి, మా అనుబేబీ నుంచి, ఎవ్రీవన్ హెస్ పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. అండ్ మంచి సినిమా, మరొక సినిమా రాబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి. వినాయక చవితికి ప్రతి వాళ్ళు ఏ సెంటర్ నుంచి బీసీ వరకు చూసేటువంటి ఫిల్మ్ రాబోతుంది. మారుతి గారు, ఐ మెట్ హిమ్ ఫస్ట్ ఇన్ బలే బలే మగాడువై, మై హీరో నాని. ఇట్ లవ్లీ ఫిల్మ్. చాలా రోజులకి ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఈసారి శైలజారెడ్డి అల్లుడు రమ్య పేర్. లాస్ట్ టైం సితారాలో నదియా పేరుతో చేశాను. రమ్య వి గుడ్ ఫ్రెండ్స్. అండ్ 83లో వి స్టార్టెడ్ యాక్టింగ్ టుగెదర్. 84, సో 87, ఎస్ 87. లవ్లీ ఫిలిం. మారుతి గారు, వన్స్ అగైన్ మీ బ్రాండ్ మీదే, మీ ట్రెండ్ మీదే. న్యాచురల్ టాలెంట్స్ కొంతమంది పుడతారు. విచిత్రం మీకు తెలుసా, నాన్నగారు ఎవరితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు. సారీ, మన డైరెక్టర్ గారు ఒక్క సినిమాలో ఎక్కడ పనిచేయలేదు. కానీ ఎవ్రీ సినిమాలో కొత్తదనం తీసుకొస్తూ ప్రతి వాళ్ళు సినిమా చూసే పరిస్థితి తీసుకొచ్చేటువంటి డైరెక్టర్ మారుతి గారు. మరొక లవ్లీ క్యారెక్టర్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ రమ్య, షీఈ్ అ లెజెండ్ ఇన్ అవర్ ఓన్ రైట్. లెజెండ్. కొన్ని దశాబ్దాలుగా, డికేట్స్గా వేరు వేరు క్యారెక్టర్లు చేస్తూ శభాష్ అనుకున్న వ్యక్తి. తనకు కంగ్రాచులేషన్స్. మై హీరో నాగ చైతన్య, 100% లవ్లో కలిసి పనిచేసాం. ఫస్ట్ ప్రతి సినిమాలో నువాన్సెస్ అందంగా తీసుకొస్తూ, ప్రతి అప్రోచ్తో నీట్ లవ్లీ ఫిలిమ్స్ సెలెక్ట్ చేసుకుని ఈజ్ రైజింగ్ బై ద డే. విష్ హిమ్ వన్ మోర్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అనుబేబీ సూపర్గా చేసింది. తను కూడా మన సౌత్ హీరోయిన్స్ అద్భుతమైనటువంటి లుక్స్తో పాటు టాలెంట్ కలిసింది. నిసార్ అవర్ ఫోటోగ్రాఫర్, ప్రతి వాళ్ళని అందంగా చూపించిన వ్యక్తి. మంచి మ్యూజిక్, ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ శైలజారెడ్డి గారు అల్లుడు. నేను వెళ్ళే ముందు ఒకటి చెప్తున్నా, ఐఎమ్ నాట్ అ హెన్ పెక్డ్ హస్బెండ్. హెన్ను అప్పుడప్పుడు పెక్ చేస్తుంటారు, కానీ నేను పెక్ చేయించుకోను. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ గారు, మారుతి గారు, అండ్ మా కాస్ట్ అండ్ క్రూ ఫ్రమ్ ద హీరో టు రమ్య టు అను, ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ శైలజారెడ్డి గారు అల్లుడు, శైలజారెడ్డి గారు అల్లుడు అంటున్నారు. కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారి మనోడు. నాగార్జున పెద్ద కొడుకు. నాన్నగారికి ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో ఆయనే సాటి. ఎటువంటి ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆ వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు. ఆయన వారసత్వాన్ని మీరందరూ అనుకుంటారు చైతన్య చాలా సాఫ్ట్, చక్కగా నవ్వుతూ ఉంటాడు.
చైతన్య బంగారం అంటూ ఉంటారు. కాదు, చిలిపితనం కూడా ఉంది తనలో. నేను కొంచెం సినిమా చూశాను, అక్కడక్కడ మారుతి గారు ఆ చిలిపితనాన్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు. అండ్ మై బ్యూటిఫుల్ రమ్య కృష్ణ, మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాము. మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద హిట్స్ ఆ సినిమాలన్నీ మా ఇద్దరి కాంబినేషన్. ఇప్పుడు చైతన్యకి అత్తయ్య అయింది. అండ్ రమ్య అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బాహుబలి తర్వాత రమ్య నడుస్తుంటే, రమ్య నవ్వుతుంటే, రమ్య మాట్లాడుతుంటే అలా కళ్ళప్పగిచ్చి చూడాల్సిందే. అండ్ రమ్యతో ఏ సీన్ అయినా బ్రహ్మాండంగా పండుతుంది. అండ్ నాతో పాటు ఒక చిన్న గెస్ట్ రోల్ అయినా అల్లరి అల్లుళ్ళలో సినిమా చేసింది రమ్య నాతో పాటు. అండ్ ఇప్పుడు చైతన్యతో శైలజారెడ్డి గారు అల్లుడు అని చేస్తుంది. అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గోపీ సుందర్ గారు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మరి ఇంకేం కావాలో. ఆయన కేరళలో అంత ఫ్లడ్స్ ఉన్నా, కేరళలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే డెడికేషన్తో, కొంచెం ఆలస్యమైన డెడికేషన్తో సినిమా పూర్తి చేసి చక్కటి రికార్డింగ్, చక్కటి సాంగ్స్ ఇచ్చారు. ఐ థ్యాంక్ యూ గోపీ సుందర్. అండ్ దేవదాసులో దాసు నాని ఇక్కడికి వచ్చారు. ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు అను ఇమాల్యుని. ఆ సినిమా పేరు మజ్ను, నా సినిమా పేరే. సో అను ఇమాన్యుల్, I wish you all the success in this film. And హాసికా హరిణి సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎంతోమందికి అన్నం పెడుతూ ఉంటారు. సార్, చిన్నబాబు గారు, మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతి గారు, మీతో ఎప్పుడు సినిమా చేయలేదు కానీ మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. మీకు మాస్ పల్స్ బాగా తెలుసు. అండ్ ఎలా మా ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో మీరు ఇస్తున్నారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇవన్నీ మంచి మాటలు. కానీ ఈ నెల ఏదో, లాస్ట్ నెల ఏదో కొంచెం బాగాలేదు. నాకు బాగా దగ్గరైన వాళ్ళు ఇద్దరు వదిలి వెళ్ళిపోయారు మనల్ని. హరి అన్నయ్య, ఎవరినైనా ఇక్కడ నేను అన్న అని పిలుస్తాను అంటే ఆయన ఒక్కరినే. అండ్ ఆ బాధ మీకు చెప్పుకోలేను, మా ఇద్దరి మధ్య బంధం మీకు చెప్పుకోలేను. అది ఏమిటో మరి. ఆయన వెళ్ళిపోయిన రోజు నా పుట్టినరోజు. ఆ రోజున పొద్దున్నే లేచిగానే వచ్చిన వార్త ఇది. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ మా అన్నయ్య, అలాగే మా స్నేహితుడు, మా ఆత్మీయుడు రవీందర్ రెడ్డి, నా దగ్గర నుంచి కాదు, నాన్నగారి దగ్గర నుంచి ఆయన ఉన్నారు. నేను ఫస్ట్ సినిమాల్లో ఎంటర్ అవుతున్నాను అని నేను అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి కంగ్రాచులేట్ చేసింది ఆయనే, రవీందర్ రెడ్డి గారు. నా దగ్గరకు వచ్చి ఫోటో దిగింది ఆయనే. we will miss him so much. అండ్ ఆయన లాస్ ఏంటి, ఎనీ ఫంక్షన్ కానీ ఏది కానీ భుజాలను వేసుకుని హైదరాబాద్లో రవీందర్ రెడ్డి ముందుకు వచ్చేవాడు. అండ్ మొన్నే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చాను. అండ్ ఐ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అండ్ అక్కినేని అభిమానులు, అగైన్ ఈ సినిమా నిండా నవ్వులే. మారుతి గారి సినిమా అంటే మీకు తెలుసు.
మంచి ఎంటర్టైన్మెంట్, ఎక్కడ సాంగ్ కావాలి, ఎక్కడ ఫైట్ కావాలి, ఎక్కడ నవ్వించాలి ఆయనకి బాగా తెలుసు. అలాగే సినిమా అంతా చేశారు. అండ్ చైతన్యకి తన కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన కారణం అటు మారుతి గారు, వంశీ, ఇంకా టీం అందరూ అయితే, రెండో కారణం ఒకటి ఉంది. అదేంటంటే నాగార్జున గారితో షూటింగ్ అయిపోయింది. నాకు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో తెలీదు. సో దాసు వాజ్ మిస్సింగ్ దేవా. సో పనిలో పని ఆయన కూడా చూసినట్టు ఉంటుందని వచ్చాను ఈరోజు. అండ్ వన్ మోర్, అంటే కమింగ్ బ్యాక్ టు ద సినిమా, థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, నా మాటలు మీకు వినపడుతున్నాయా? మీరైతే నాకు థ్యాంక్ యూ. మారుతి గారు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కలిసి పనిచేయడానికి. ఎందుకంటే నేను ఏ సినిమాకి అంతగా ఎంజాయ్ చేసి ఉంటాను. ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ చైతన్య. ఐ నో హౌ మచ్, ఎంత ఎంజాయ్ చేసి ఉంటాడో నేను ఊహించుకోగలను. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా బాగా వర్క్ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు మారుతి గారు వచ్చి సరదాగా 2-3 ఐడియాలు చెప్పారంటే ఆ స్ట్రెస్ అంతా దూరం అయిపోతుంది. అంత ఎంటర్టైనింగ్ పర్సన్ ఆయన. అదే ఆయన ఒక 6 నెలలు 9 నెలలు ఒక సినిమా మీద కష్టపడ్డాడంటే ఆ సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. థ్యాంక్స్ రా బాబు, థ్యాంక్ యూ. సో అండ్ వంశీ నా క్లాస్మేట్, తను ఈ సినిమా ప్రొడ్యూసర్. రీసెంట్గానే రీయూనియన్లో తెలిసింది తను నా క్లాస్మేట్, కొంచెం అంకుల్లా తయారయ్యాడు. సో గుర్తుపట్టలేకపోయాను చూసిన వెంటనే. అండ్ చైతన్య ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేసారి కెరీర్లు స్టార్ట్ అని, 1 సంవత్సరం జూనియర్ నాకు ఇండస్ట్రీలో. అండ్ అదేంటో విచిత్రంగా ఇంతకుముందు జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ నాగార్జున గారికే పడితే, నెక్స్ట్ మా జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతన్యకి పడినాయి. ఆ ఫ్యామిలీకి అలా మంచి పాటలన్నీ రాసి పెట్టున్నట్టున్నాయి. అండ్ ఈరోజు శైలజారెడ్డి గారి అల్లుడు సినిమాలో సాంగ్స్ కూడా అన్నీ అదిరిపోయినాయి. సో అగైన్ కంగ్రాచులేషన్స్ చైతన్య. అండ్ ద ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. రీసెంట్గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రైలర్ చూసిన వెంటనే నాగార్జున గారు నేను పక్కనే షూటింగ్లో ఉన్నాం. సార్ ట్రైలర్ చూశాను బాగుంది అని నాగార్జున గారికి చెప్పాను. నాగార్జున గారు ఇమీడియట్గా అన్న మాట ఏంటంటే, కొంచెం అల్లరి అల్లుడు లాంటి సినిమా నాని అన్నారు. చాలు అని చెప్పా. అల్లరి అల్లుడు లాంటి సినిమా అన్నారంటే ఇది ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అట్ ద సేమ్ టైం అను మా మజ్ను సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ డెఫినెట్గా తన లిస్ట్లో ఇంకొక సూపర్ హిట్ సినిమా యాడ్ అవుతుందన్న నమ్మకం నాకుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, గోపి సుందర్ గారికి, నాకు ఆయనది 3 సినిమాల హిట్ కాంబినేషన్. సో చైతన్యది తన హిట్ కాంబినేషన్ కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, చిన్నబాబు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు బల్లేపల్లిలో యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా కెమెరామ్యాన్ నిజర్. సో అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి సక్సెస్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Andariki namaskaram. I'm not here to talk much. I want you to listen to my music. And I'm really happy to work for this project. And Mardi, I hope you all wish us best of luck. That's it. And this film is going to rock. Thank you so much. Andariki namaskaram. Firstly, I want to thank Nag sir and Nani for coming and gracing our function. ఈ సినిమా నాకు చాలా స్పెషల్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు ప్లే చేయలేదు. అండ్ మారుతి సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ he's such a hard-working director and probably one of my favorites. It was such a pleasure working with him. Nizar sir, our DOP, I often feel like I'm not captured the way I look like in real life.
So I feel like he did the job and he presented all of us beautifully. Gopi Sundar for giving us amazing music. Che, my co-star, my hero. Such a pleasure working with him. Very comfortable, very easygoing. And it was great working with him. Next, I want to thank the person who played the title role in our film, Shailaja Reddy Alludu, Ramya Garu. Very inspiring and powerful. And I learned a lot from her. She worked long years in the industry and very beautiful experience. Thank you, ma'am. Lastly, all the ADs, the art department, the direction department, everyone, they were so kind and generous, particularly RP sir and Jagat Garu. All of them did a great job in helping us. మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు మీ సపోర్ట్కి అండ్ ఐ హోప్ యూ లైక్ అవర్ మూవీ జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ ఈ సినిమా థియేటర్లో చూడండి పైరసీ సపోర్ట్ చేయదు ఈ ఫంక్షన్ ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ మీకోసం సో ప్రాపర్గా సినిమా చూడండి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం స్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్కి ఈ పండగ ఒక పెద్ద పండగగా ఉండబోతుంది బికాస్ మీ నాగ చైతన్య గారు మీ ముందు చిలిపి నాగ చైతన్య గారిలాగా వచ్చి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయబోతున్నారు హీ లుక్స్ టోటలీ డిఫరెంట్ అండ్ ఈ పిక్చర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది థియేటర్లో వచ్చి పిక్చర్ చూడండి అండ్ మారుతి గారికి ప్రొడ్యూసర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ద టోటల్ యూనిట్ నేను ఇన్ని సంవత్సరాల్లో ఇంత త్వరగా పిక్చర్ షూటింగ్ చేసి అది రిలీజ్ కూడా ఇంత త్వరగా అవటం ఫస్ట్ టైం ఇంత వేడివేడిగా మీ ముందు రాబోతుంది సో ప్లీజ్ సీ ద ఫిలిం ఎంజాయ్ ఇట్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు రోజు ట్విట్టర్లో నన్ను వెంటాడుతున్న నా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా ఎనర్జీ ఇచ్చారు మీరందరూ నిజంగా మీరు కోరినట్టుగా నాగ చైతన్య గారిని ఎలా చూడబోతున్నారో అలా ఉంటారు 100%. అది నా అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ సినిమా నుంచి ఆయన యువ సామ్రాట్ ఫిక్స్ అవ్వండి, ట్యాగ్ వేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ యాక్చువల్గా ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే మీరందరూ ఒక వేరేలాగా మాత్రం అంటే ఇది టైటిల్ శైలజారెడ్డి అల్లుడు, కానీ ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ఇది అత్త అల్లుళ్ళ మధ్యన మనం చూసిన 80s లో 90s సినిమాలాగా వాళ్ళిద్దరి మధ్యన పోట్లాట్లు కానీ వాళ్ళిద్దరి మధ్యన ఛాలెంజ్లు కానీ అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదు ఇది. ఇది జస్ట్ ఇది ఒక నార్మల్ వ్యక్తి ఫైనల్గా శైలజారెడ్డి అల్లుడు ఎలా అయ్యాడు అనేదే కథ ఇది. దానికి సంబంధించింది ఒక కొత్త పాయింట్ని మీ ముందు తీసుకొచ్చాం. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. దీనికి ఎంటర్టైన్మెంట్ ఎంత చేయాలో అంతా చేసాము. నెక్స్ట్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్కి నిజంగా వెన్నెల కిషోర్ కానీ అలాగే పృథ్వీ గారు కానీ హీరో కానీ అలాగే రమ్య మ్యామ్ కానీ అను కానీ ప్రతి ఒక్క నరేష్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ మురళీ శర్మ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. అట్లాగే నా క్రూ మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు నిజార్ షఫీ బలబల మగాడువై అట్లాగే మహానుభావుడు తర్వాత మేమిద్దరం కలిసి చేసిన సినిమా చాలా బాగా చూపించాడు అందరినీ, చాలా కష్టపెట్టాను. నెక్స్ట్ అలాగే గోపి సుందర్ గురించి చెప్పాలి. నాకు ఇన్ టైంలో తను చాలా కష్టపడి ఈ సినిమా దగ్గరలో రిలీజ్ ఉందనుకుని డే అండ్ నైట్ కూర్చుని క్వాలిటీ ఎక్కడా తగ్గించకుండా ప్రాణం పెట్టి చేశాడు ఆర్ఆర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, గోపి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆయన ఎంత బిజీనో అంత బిజీ, అలాంటిది అన్ని పనులు పక్కన పెట్టి దీనికోసం సినిమా చేశాడు. నెక్స్ట్ రమ్య మ్యామ్ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ రమ్య మ్యామ్తో వర్క్ చేయడం, రమ్య మ్యామ్తో ఫోటో దిగడం అనేదే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అలాంటిది నేను ఆవిడని డైరెక్ట్ చేశాను, ఇంకా చాలు. ఎందుకనంటే నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. నెక్స్ట్ అలాంటిది ఆవిడని నా స్క్రీన్ మీద చూసుకుని నేను యాక్షన్ కట్టే చెప్తానని ఎప్పుడు కల్లో అనుకోలేదు. నిజంగా నా కళ్ళు నెరవేరినట్టే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు నిజంగా ఎందుకనంటే
ఆవిడ ఒక సినిమా సెట్లోకి వస్తే ఒక స్టూడెంట్ లాగానే వచ్చి డైరెక్టర్ ఏది కావాలో అది చేసి వెళ్ళే ఇది ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. నిజంగా ఆవిడ శైలజారెడ్డి పాత్రను పోషించడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే అను ఇమ్మానుయల్ చాలా కష్టపడి తనకి తెలుగు బాగా నేర్చుకుని ఆ పాత్రకి ఎంత న్యాయం చేయాలో చేసింది. అట్లాగే మెయిన్ ఇంకా నేను చెప్పాల్సింది, నాకు ఒక యాక్టర్గా పరిచయం అయినా ఒక హీరోగా పరిచయం అయినా నా హీరో, బట్ ఫైనల్ అయ్యేసరికి మేమిద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అంటే కష్ట సుఖాలు మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాం ఇద్దరం. అంత ఫ్రెండ్గా అయినా నాకు నిజంగా చైతన్య గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకనంటే సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ అలా కంటిన్యూ అవుతూ హ్యాపీగా మీ ఫ్యాన్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నేను ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సిన నా క్రూ అందరికీ చాలా కష్టపడ్డారు. మెయిన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకి నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు అందరూ. నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, నా ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి, నా టెక్నీషియన్స్ అందరికీ నాతో కలిపి అంటే ఒక వర్కర్స్ లాగా ఒక సైనికుల్లాగా పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పండుగన ఈ విఘ్నేశ్వరుడు పండుగ రోజున 13వ తారీఖు రిలీజ్ అవబోతుంది. నాకు ఈ మంచి సినిమా తీయడానికి సపోర్ట్ చేసిన రాధాకృష్ణ గారు, నా బ్యానర్ వంశీ గారు, పిడి ప్రసాద్ గారు, వాళ్ళకి నిజంగా అంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు చూసే విజువల్స్ ఎంత గ్రాండియర్గా రావడానికి కారణం నా ప్రొడ్యూసర్సు. వాళ్ళ సపోర్టు నాకు ఎంత ఇచ్చారంటే అంత ఇచ్చారు. డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి సినిమా ఇస్తానని చెప్పి అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి సినిమాని ఇట్లా ఇచ్చిన ఇక్కడికి మీరందరూ వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్స్కి, నా ఫ్యాన్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నన్ను మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది అందరిని చూసి. మామూలుగా ఈ మధ్యన స్టేజ్ ఎక్కినప్పుడల్లా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, మాటలు సరిగ్గా రావట్లేదు. కానీ ఇవాళ ఎందుకో అన్నయ్య గురించి మాట్లాడినప్పుడల్లా తన్నుకుంటూ వస్తున్నాయి నాకు. మారుతి గారు, మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ హీరోని పట్టారు. అల్లుడిని చేశారు కరెక్ట్గా. ఈ మధ్యనే పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన వెంటనే ఎందుకో సడన్గా ఫేస్లో గ్లో వచ్చేసింది. ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య. స్క్రీన్ మీద ట్రైలర్స్ అన్నీ చూస్తుంటే ఆ ఎనర్జీ తన్నుకుంటూ వచ్చేస్తుంది. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఆల్ టెక్నీషియన్స్కి, మారుతి గారికి, ప్రొడక్షన్ హారిక హాస్నికి, అండ్ ఆఫ్ కోర్స్ హెలోలో మా మదర్ రమ్య గారికి, కానీ ఈ సినిమాలో మా అన్నయ్యకి అత్త. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఆఫ్ కోర్స్ ద యాక్ట్రెస్ అను, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. నాకు ఎందుకో పెద్ద హిట్ కొట్టబడుతున్నాను అనిపించింది నాకు. అల్లరి అల్లుడిలాగే మా నాన్న అన్నట్టు. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఒక మనిషి గురించి గుర్తు చేయాలి, రవీందర్ రెడ్డి గారు. మా అక్కినేని ఫ్యాన్స్ ఒక స్తంభం లాంటి వాళ్ళు. సో ఆయన ఈ మధ్యనే పోయారు. సో వన్ సెకండ్ సైలెన్స్ ఆయన కోసం ప్లీజ్. ఒక నిమిషం పాటు మౌనాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా అక్కినేని అభిమానులందరూ ఏదో బయటికి అభిమానులు అంటాను, కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్కి వస్తారు, ఇలాగే ఎంకరేజ్ చేస్తారు, ఇదే ఎనర్జీ ఇస్తారు. నిజంగా మీరే నా స్ట్రెంగ్త్, మీరే నా వీక్నెస్, మీరే నాకు అన్నీ. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టిన ప్రతి కమెంట్ నేను చదువుతాను, అది హార్ట్లో తీసుకుంటాను. అండ్ ఆ కమెంట్ల వల్లే నాకు ఈ ఎంకరేజ్మెంట్ దొరికేది. సో థ్యాంక్ యూ. ఇలాగే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ. అండ్ మీరందరు ఇచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఒక హిట్ సినిమా, నాకు తెలుసు. మీరు ఇంకేం కోరుకోరు. అండ్ తప్పకుండా ఇప్పటి నుంచి ప్రతి సినిమా అది మైండ్లో పెట్టుకొని, మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని సినిమా ప్లాన్ చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఆల్ ఫీల్ ప్రౌడ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ ప్రామిస్ యూ దాట్. అండ్ ఈ సినిమా అలాంటి సినిమా. మారుతి గారు మనకి ఒక సూపర్ సినిమా ఇచ్చారు.
నిజంగా నాకంటే మారుతి గారు ఎక్కువ పట్టించుకుంటారు మీ కమెంట్స్, మీకు ఏం కావాలో, మీరేం కోరుకుంటున్నారో. సో మనకు కావాల్సిన సినిమా మారుతి గారు ఇచ్చారు. నిజంగా మారుతి గారు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. ఒక కొత్త బాడీ లాంగ్వేజ్, ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త స్టైల్లో నన్ను ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యూజువల్గా డైరెక్టర్స్ అందరూ ఒక స్టైల్లో ప్లాన్ చేస్తారు, కానీ మారుతి గారు ఒక యాక్టర్ బాడీ లాంగ్వేజ్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నీ స్టడీ చేసి కంఫర్ట్గా ప్లాన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారు, వంశీ, పిడి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. 2 years బ్యాక్ నాకు ప్రేమం అని ఒక సినిమా ఇచ్చారు, ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అండ్ 2 years తర్వాత మారుతి గారితో ఒక సూపర్ కాంబినేషన్ సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. I hope this journey continues. And Ramya ma'am, I think the biggest support for this film is Ramya ma'am. Maruti గారి కథ చెప్పినప్పుడు రమ్య మ్యామ్ని మైండ్లో పెట్టుకొని చెప్పారు. అండ్ ఐ డోంట్ థింక్ ఆ సినిమా చేసుండిపోయి ఉంటే ఇంకా ఈ సినిమా అయ్యేది కాదు. దట్స్ హౌ మచ్ యూ మీన్ టు దిస్ ఫిల్మ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో నాను, ఈ సినిమా తర్వాత చాలా మంచి హైట్స్కి వెళ్తావు అను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ గోపి, థ్యాంక్ యూ సో మచ్ గోపి ఫర్ యువర్ సపోర్ట్. నాకు తెలుసు కేరళలో వాట్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూ గైస్ వర్ ఎక్స్పీరియన్సింగ్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమం నాకు ఒక సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. అండ్ నౌ అగైన్ శైలజారెడ్డి అల్లుడు. సో థ్యాంక్ యూ గోపి ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. మై DOP Nizar and everyone else who's been a part of this film, Naresh Garu sir, 100% love. I really enjoyed working with you and again in this film. Thank you so much. And all the other actors, Prithvi Garu, Vennel Kishore, everyone. సో శైలజారెడ్డి అల్లుడు September 13th రాబోతున్నాము. పండగకి ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ఎంజాయ్ చేసి మీ మొహం మీద ఒక నవ్వు ఉంటే నేను పండగ చేసుకుంటాను ఆ రోజు. సో లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ ఇవాళ టుడే ఐ మిస్ రవీందర్ రెడ్డి గారు. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. Thank you so much. Yes. Thank you. Hi. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, Latest updates. subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.